ఎదురుగుండా వెళ్ళి నా కూతురికి పెళ్లి కావాలి అని ఒక ఆయన కోరాడు. ఈశ్వరా, 10 రోజులు భాగవతం జరగాలని కోరుకుంటున్నాను. 10 రోజులు భాగవతం ఏ ప్రతిబంధకం లేకుండా జరిగేటట్టుగా నువ్వే అనుగ్రహించు అని ఒక ఆయన అన్నాడు. ఇప్పుడు ఇద్దరూ కోరిక కోరినట్టేనా అని అడిగారు. ఇద్దరూ కోరిక కోరినట్టు కాదు, కూతురు పెళ్ళవ్వాలని కోరిన వాడెవరో వాడొక్కడే కామ్యము కోరిక కోరాడు. రెండవ వాడు కోరిక కోరలేదు, ఈశ్వర సేవని అభిలషించాడు. అందుకే ఏమని అడగాలంటే, నన్ను నీ చేతి పనిముట్టుగా స్వీకరించి ఈ కార్యమును చేయించి నా జన్మకు ధన్యత కటాక్షించు అని అడగాలి. అడిగితే ఆయన మీ ప్రీతికి సంతోషించి మిమ్మల్ని చేతికి పనిముట్టుగా స్వీకరించి పని చేయిస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని పనిముట్టుగా స్వీకరించాలి అంటే ఆ పెన్ను బాగుండేటట్టుగా ఆయనే చూసుకుంటాడు, కాగితం బాగుండేటట్టు ఆయనే చూసుకుంటాడు, శిర అందులోంచి వచ్చేట్టు ఆయనే చూసుకుంటాడు, పుస్తకము పవిత్రమయ్యేట్టు ఆయనే చూసుకుంటాడు. ఈశ్వరా, నువ్వు నాకు ఇది చెయ్యి అని మీరు అన్నారనుకోండి, ఆయనని మీరు శాసించలేరు. మీరు ఆయన సేవకి సిద్ధపడుతున్నాను అని అడిగారనుకోండి, ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మీరు తరించాలనుకుంటున్నారు. మీరు తరించాలని పరమభక్తితో చెప్పుకున్న దాన్ని పరమేశ్వరుడు కాదనడం. ఈ రహస్యాన్ని జీవితంలో గుర్తుంచుకొని అనువర్తించడమే కర్మానుష్ఠానములోకి తెచ్చుకునేటటువంటి పరమభక్తికి దామోదర లీల అని పేరు. కాబట్టి ఈ దామోదర లీల యందు ఉన్నటువంటి గమ్మత్తు ఏమిటంటే, అసలు ఇలా తాటితో కట్టడం అనేటటువంటి లక్షణము ఎన్నడూ ఈశ్వరుని యందు అన్వయము కాదు. ఆయనకి బంధనము లేదు వాంగ్మయంలో. అటువంటి పరమేశ్వరుడు బంధనములో పడ్డాడు. ఆయన బంధనములో పడినటువంటి విషయాన్ని ఎవరు వింటున్నారో, ఎవరు మానసికంగా ఆ మనోనేత్రంతో ఒక్కసారి వీక్షించి ఆ చిన్ని కృష్ణుడు పరిగెత్తడం, ఆ కళ్ళు నులుముకోవడం, అమ్మ పట్టుకోవడం, చెయ్యి పట్టుకోవడం, తాటితో కట్టేయడం, ఆ మెత్తగా వెన్నముద్ద లాంటి ఆ చిన్ని బొజ్జ చుట్టూ తిరిగి ఆ తాడు కట్టేస్తే, ఆ రోటికేసి కట్టేస్తే ఆయన ఆ రోజున ఎంతో బాధపడినట్టు నటించడం, ఎవరు మనోనేత్రంతో వీక్షిస్తారో దానికి ఫలితం మన బంధనములు తెగిపోవడం. మన బంధనములు తెగిపోయి మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరము క్షీణించిపోతుంది. అందుకే ఈ దామోదర లీలని సన్యాసులు కూడా ఎప్పుడూ మననం చేస్తారు. అందుకే దామోదర లీల వినడమే జీవితంలో సర్వోత్కృష్టమైనటువంటి విషయంగా పెద్దలు నిర్ణయం చేశారు. దామోదర లీల వినడం అంత తేలికగా సంభవమయ్యేది కాదు, అది ఒక్క ఈశ్వరానుగ్రహము చేత మాత్రమే సంప్రాప్తమవుతుంది అని. కాబట్టి ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఒక తల్లి కడుపులో పెరిగాడు శ్రీ మహావిష్ణువు, దేవకీదేవి కడుపులో పెరిగాడు. దేవకీదేవి కడుపులో చాలా కాలం పెరిగాడు కనుక ఆ తల్లి గర్భము శుద్ధి అయింది. శుద్ధి అయి ఆమె పునర్జన్మ పొందవలసినటువంటి అవసరాన్ని దాటిపోయింది. ఇక వేరొక తల్లి కడుపులో పెరగలేదు, యశోదాదేవి కడుపులో. యశోదాదేవి కడుపులో పెరగకపోయినా కన్న తల్లి దేవకీదేవి కన్నా పెంచిన తల్లి యశోదాదేవి అంత ప్రేమతో పెంచింది. అంత ప్రేమతో పెంచినటువంటి యశోదాదేవికి కూడా కన్న దేవకీదేవి కన్నా ఒక అద్భుతమైనటువంటి కానుకొకటి చిరస్థాయిగా యుగములు మారిపోయిన లోకంలో నిలిచిపోయేటటువంటి ఒక లీల రూపంలో ఆమె పేరు స్మరింపబడేటట్టుగా, ఆమెతో సంబంధం ఉండి లోకంలో మిగిలిన వాళ్ళ బంధనములు తెగిపోయేటట్టుగా, అమ్మ కడుపులోంచి బయటికి వచ్చాక నాభీబంధాన్ని కోసేస్తారు, బొడ్డు కోసేస్తారు. నాభీబంధం తెగిపోయి హృదయబంధం ఉండిపోతుంది, నా కొడుకు అన్న తాపత్రయం ఉండిపోతుంది. అందుకే తన ఐదోతనానికి కారణమైన భర్త జీవించి ఉన్నా తన శరీరం పడిపోయాక ఆయన చేతిలో కాలిపోవడాన్ని కూడా ఆ స్త్రీ ఇష్టపడదు. కొడుకే చితి పేర్చేస్తాడు, అగ్నిహోత్రం వెలిగించేస్తాడు. కాబట్టి తల్లికి హృదయ బంధం. అమ్మ నన్ను ఒక తల్లి కడుపులో కంది, నువ్వు నన్ను కడుపులో కనకపోవచ్చు, కానీ నన్ను కొడుకు అన్న భావనతో ఇంత కష్టపడి పెంచావు, వెన్న పెట్టావు, పాలు తాగించావు, స్తన్యం ఇచ్చావు, అన్నం పెట్టావు, కొడుకు కొడుకు అనుకుని ఇంత ప్రేమగా చూశావు. అమ్మా, ఇంత ప్రేమగా చూసిన నీకు నేనేమి ఇవ్వగలను? అందుకని నీ చేత కట్టబడతాను, ఆవిడ కడుపులో ఉన్నాను, నీ చేత కడుపుకి కట్టు వేయించుకుంటాను. కట్టు వేయించుకుని ఈ కట్టు వేయించుకున్న ఘట్టం విన్న వాళ్ళ కట్లు కోసేస్తాను. అలా కట్లు కోయించుకునే వాళ్ళు కోట్ల మందికి ఎన్ని యుగాలు మారినా
ఈ లీల అమృతము కావాలి అంటే అమ్మవైనటువంటి నీ చేత కట్టబడి, అమ్మ ఈ లీల చేత నిన్ను తరింపచేస్తాను. దామోదర లీల ఉన్నంత కాలము అన్ని ఆశ్రమాల వాళ్ళు యశోదాదేవిని తలుచుకోవలసింది. దామోదర లీల చెప్పుకోవాలి అంటే యశోదాదేవిని స్మరించకుండా ఎలా చెప్తారు? కట్టింది ఆవిడే. కాబట్టి అమ్మ యుగం మారిపోయినా యశోద మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. దేవకీదేవిని అంత స్మరిస్తారో స్మరించారో తెలియదు, కానీ యశోదాదేవిని మాత్రం స్మరించి తీరవలసిందే దామోదర లీల వల్ల. అమ్మ అంత గొప్ప కానుక నీకిస్తాను, అందుకని ఆ తల్లి కడుపులో నే పెరిగాను, ఈ తల్లి చేత కడుపుకి కట్టు వేయించుకుంటాను. వేయించుకుని యుగాలే మారిపోని ఏమైపోని నా నడుం మీద మాత్రం ఆనాడు నువ్వు కట్టినటువంటి తాటి మత్స అలాగే ఉండిపోతుంది. ఉండిపోయి నన్ను చూసినటువంటి దేవతలు, ఋషులు, లక్ష్మి కూడా నన్ను దామోదర అని పిలుస్తారు. దామోదర అంటే సమస్తమైన ఐశ్వర్యము ఆయన కడుపులోనే ఉంది అని గుర్తు. కాబట్టి అటువంటి దామోదర అనేటటువంటి లీల నీ పేరు మాదిగానే వస్తుంది అన్నది ఆయన లోపలి సంకల్పం. ఆ తల్లి రోటికి కట్టింది. కట్టిన తరువాత ఏమీ తెలియనటువంటి ఆజ్ఞుడైన బాలుళ్ళ ఆ రోలు ఈడుస్తూ వెడుతున్నాడు. అక్కడ 2 పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి. ఆ 2 మద్ది చెట్ల మధ్యలో ఉంచి వెళ్ళాడు. ఈ రోలు 2 మద్ది చెట్ల మధ్యలోనూ అడ్డుపడింది. ఆ రావట్లేదు. చిన్న పిల్లవాడిలా నటించాడు. ఏదో ఆ రోలు ఎత్తి నిలువుగా పెట్టి ఆ 2 చెట్ల మధ్యలోంచి తేలేని పిల్లవాళ్ళ, దొంగ ఏడుపు ఏడుస్తున్న వాళ్ళ ఇలా ఏడుస్తూ అమ్మ నన్ను కట్టేసింది, నేను లాగలేకపోతున్నాను, ఏమిటో ఈ తాటికి కట్టేసింది, నా స్నేహితులందరూ ఆడుకుంటున్నారు, నేనేమో ఆడుకోవడానికి లేదు, కడుపు నిండా పాలివ్వలేదు, పైగా నన్నేమో పట్టుకుంది, వేలు ఇలా చూపించింది, నన్ను కట్టేసింది, ఇంట్లో నాన్నగారు లేరు, ఎలా కట్టేసిందో చూడు, రోలు కట్టేసింది, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను అని ఏడుస్తున్న వాళ్ళ రోలు ఈడుస్తున్నాడు. ఈ రోలు ఈడ్చడంలో, అది అడ్డుపడ్డంలో, ఇలా 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 గుంజడంలో 1-2 మాటలు ఆ రోలు మద్ది చెట్లకి తగిలింది. తగలడంలో ఆ మద్ది చెట్లు పెళపెళారావములతో 2 మద్ది చెట్లు కింద పడిపోయాయి. అందులోంచి నలకూబరమణిగ్రీవులని 2 యక్షులు ఆ చెట్లలోంచి 2 జీవులు శరీరమును దాల్చి ఆ యక్షులుగా పైకొచ్చారు. పైకొచ్చి వాళ్ళు ఆ ఏడుస్తున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసి తనని తాను రక్షించుకోలేక, తనకి వేసిన కట్లు తాను విప్పుకోలేక, తనకి అడ్డొచ్చిన రోలుని తాను తిప్పలేక ఏడుస్తున్న పిల్లవాడిలా ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి ఉద్దేశించి వాళ్ళు స్తోత్రం చేశారు. పరమేశ్వర, సమస్త బంధములను తొలగతోయగలిగిన వాడివి, ఈ బ్రహ్మాండములకన్నింటికీ అధినాథుడవు, నీవే సృజించి నీవే నిర్వహణ చేసి నీవే లయం చేస్తుంటావు. ఎవరికి నీ యందు నిరతిశయమైనటువంటి అనురక్తి కలిగిందో అటువంటి వారు ధన్యులు. నీ అనుగ్రహం లేకుండా ఏ వ్యక్తికి భక్తి కలగదు. నీ అనుగ్రహము చేత కలిగినటువంటి భక్తి నీ అనుగ్రహము చేతనే నిలబడి పరిఢవిల్లి బాగా వృద్ధి చెంది చెట్ట చివరికి అది నీలో కలిసిపోవడానికి హేతు అవుతుంది. అటువంటి భక్తి దొరకక అన్యమైనటువంటి కారణముల చేత మనుష్యులు అహంకరించి తన జన్మ ప్రయోజనాన్ని పాడు చేసుకుంటారు. ఇన్నాళ్లకి మాకు శాప విమోచనమై పరమేశ్వర నీ వల్ల మేము మళ్ళీ యక్షులమైనామని వాళ్ళు ఆ చిన్ని కృష్ణుణ్ణి ఏడుస్తున్న వాడిని ఉద్దేశించి వాళ్ళొక వరం అడిగారు. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ అన్నారు. నాకు తెలిసి చాలామంది పెద్దలు ఇప్పటికీ ఈశ్వరుడు యొక్క పాదోదకాన్ని తీసుకునేటప్పుడు పూజ పూర్తి చేసి పీఠమించి లేచిపోయేటప్పుడు ఈ పద్యమే చెప్పి లేస్తారు. నీ పద్యావళులాలకించు చెవులను, ఈశ్వర మా చెవులు ఎప్పుడూ నీ పద్యములను వింటూ ఉండాలి. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్, ఎప్పుడూ నిన్ను గురించే మాట్లాడగలిగినటువంటి నోరు మాకు కావాలి. నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, మేము ఏ పని చేసినా ఈ 2 చేతులతో చేసే పనులన్నీ నీకు సంబంధించినటువంటి పనులుగా, నీకు సంబంధించిన పనులే చేయగలిగినటువంటి భాగ్యము మాకు కలగాలి. నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్, ఎప్పుడూ నిన్ను చూడగలిగినటువంటి భాగ్యము మా కన్నులకు కావాలి. అంటే మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు, అస్తమానం ఈశ్వరుణ్ణి చూడడం ఎలా కుదురుతుందండి, మరి ఆఫీస్ ఉండదా ఇంకోటి ఉండదా అని అడగచ్చు.
ఈశ్వర తేజస్సుని చూడటమే ఈశ్వరుణ్ణి చూడటం. మీరు అంతటా ఈశ్వరుడి యొక్క తేజస్సుని చూడగలగడం. ఆఫీస్కి వెళ్ళారు, కొన్ని కోట్ల మంది మీకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు అటువంటి కుర్చీలో కూర్చుందామని వెంపర్లాడితే వాళ్ళు కూర్చోడానికి అవకాశం లేక, మాకు కూడా అలా ప్రభుత్వ కార్యాలయంలో కూర్చునే అదృష్టం వస్తేనా, జీవితంలో స్థిరపడదామని ఏడుస్తున్నటువంటి కోట్ల మందికి లేని భాగ్యం ఆ కుర్చీలోకి వెళ్ళి కూర్చునేటటువంటి అదృష్టం మీకు పట్టింది. బయట విజిటర్స్ రిజిస్టర్లో పేరు రాయకుండా మెళ్ళో ఐడెంటిఫికేషన్ కార్డు వేసుకుని లోపలికి వెళ్ళి కుర్చీ లాక్కుని కూర్చుని తాళం బీరువా తీసి గవర్నమెంట్ ఫైల్ ఒకటి తీసి ఇతనికి ఇంత డబ్బు ఇవ్వచ్చు అని ఒక శాంక్షన్ ఆర్డర్ ఇమ్మని చెప్పి నోటింగ్ రాయగలిగినటువంటి అధికారమును వీరు పొందారు. ఈశ్వరా, నీ యొక్క అనుగ్రహం కాదు ఇలా ఓ కుర్చీలో కూర్చోవడం? నాకన్నా అర్హులు లేరా దేశంలో? కానీ నాకు ఈ భాగ్యం పట్టించావు, నేను రాయగలుగుతున్నాను, నేను ఈ ఫైలు పెట్టగలుగుతున్నాను. ఈశ్వరా, ఇది నువ్వు నాకు ఇచ్చినటువంటి కృప. మీరు ఒక ఫైలు పెట్టేటప్పుడు ఈశ్వరుణ్ణి స్మరించవచ్చు. మీరు ఏ పని చేస్తే పరమేశ్వరుణ్ణి స్మరించడానికి అడ్డొస్తుంది? ఎక్కడ ఏది చేస్తున్నా పరమేశ్వర తేజస్సుని చూసి పొంగిపోగలిగినటువంటి హృదయం ఉంటుంది. అసలు ఆ హృదయం అంటూ ఉండాలంతే. ఒక విషయం చెప్తుంటారు పెద్దలు. వెనకటికి ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. ఆయన దేవుడికి చెప్పుకున్న తర్వాత నేను ఎడదానిలే అని ఒక ఆయన చాటును నించున్నాడు. ఎవ్వరూ లేరు కదా అని ఈయన ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పాడు, ఈశ్వరా, కృతజ్ఞుడను, ఎంత ఉపకారం చేశావయ్యా, బహుగయ్యాళి భార్యనిచ్చావు, దానివల్ల చక్కగా వైరాగ్యం వచ్చింది, ఏమీ సంసారం అనేటటువంటి విరక్తి కలిగింది. ఈశ్వరా, నాకు అనుకూలమైన భార్యనిస్తే సంసారమునందు మగ్నుడనై ఉండేవాడిని. కానీ నేను అలా ఎక్కడ మగ్నుడనైపోతానో, ఎక్కడ నీకు దూరం అయిపోతానో అని నాకు గయ్యాళి భార్యనిచ్చావా, నేను నీకు సర్వదా కృతజ్ఞుడను అని ఆయన మెట్టు దిగి వెడుతున్నాడు. అవతల స్తంభం చాటి నుంచి ఇంకో ఆయన వచ్చాడు. ఈయనేదో వస్తున్నాడని ఆయన అక్కడ ఆగాడు. ఆయన వచ్చి అన్నాడు, ఈశ్వరా, నేను నీకు సర్వదా కృతజ్ఞుడను, గొప్ప అనుకూలవతి అయిన భార్యనిచ్చావు, అంత మంచి భార్యనిచ్చావు కాబట్టి పెద్దలని సేవిస్తున్నాను, ఈశ్వరుణ్ణి సేవిస్తున్నాను, యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాను, దాన ధర్మాలు చేయగలుగుతున్నాను, 4 మంచి పనులు చేయగలుగుతున్నాను, అంత మంచి భార్యనిచ్చినటువంటి నీకు కృతజ్ఞుడను అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మేము అర్హులము అని చెప్పి కృతజ్ఞతను ఆవిష్కరించడానికి 2 భిన్నమైన కారణములు కూడా వారికి యోగ్యములయ్యి తప్పించి ఈ కారణానికే కృతజ్ఞత చెప్తామనలేదు. సమర్థతకి విరుద్ధానికి రెండిటికీ ఈశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పారు. అలా చెప్పగలిగిన హృదయము నీకు ఉండాలి తప్ప ఈశ్వర తేజస్సును నువ్వెక్కడ చూడలేవు. నమస్సికత్యాయిచ ప్రవాహ్యాయిచ విద్యుత్యాయిచ నమశ్చోరాయిచ, దొంగలో మెరుపులో ప్రవాహంలో విద్యుత్తులో నురుగులో అంతటా ఈశ్వర దర్శనం అవుతుంటుంది. కాబట్టి ఆ స్థితికి ఎదగగలగాలంతే మనిషి. కాబట్టి నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్, నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీ పాదముల దగ్గర మేము అత్యంత వినయంతో ఇలా పైకున్నటువంటి తలని ఆయన పాదముల దగ్గర బాగా వంచి ఆయన పాదములకు తగిలేటట్టుగా నమస్కరించగలగాలి. కాబట్టి ఆ వంచగలిగినటువంటి శిరస్సు, నీ సేవపై చిత్తములు, ఎప్పుడైనా నీ సేవ చేసేటప్పుడు మా చిత్తము లగ్నము కావాలి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భాగవతంలో ఉండేటటువంటి పద్యాల్ని నిత్యానుసంధానం చేసుకునేటప్పుడు అవి అమృత భాండములు. మనకి ఏవి అడగడం రాదో అవన్నీ పోతన గారు అంత అమృతతుల్యంగా మనకిచ్చారు. కాబట్టి నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్, నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు. నిశ్చయాత్మకంగా నిలబడాలి. ఇంకా మళ్ళీ అటు ఇటు ఊగడాలు ఉండకూడదు. తప్పు చేస్తే తప్పు చేశానని ఈశ్వరుడి దగ్గర చెప్పాలి, ఒప్పు చేస్తే ఈశ్వరానుగ్రహం వల్ల చెయ్యగలిగాను అనాలి, అంతే. అటువంటి నిశ్చయాత్మకమైనటువంటి లక్షణము లోపల ఉండడాన్ని బుద్ధి అంటారు. మాకు అటువంటి మంచి బుద్ధులనియ్యి. కాబట్టి బుద్ధులిమ్ము కరుణన్ ఎందుకు ఇవ్వాలి? దయతో ఇవ్వాలి అని వాళ్ళు ఆ చిన్ని కృష్ణుడికి నమస్కరించారు. గృహస్థుకి ఒక నియమం ఉంటుంది, అంగుష్టమాత్రాన్ని దాటిన విగ్రహాన్ని పూజ చేయకూడదు సింహాసనంలో.
ఎందుకంటే అంతకన్నా దాటిపోయింది అనుకోండి, దాని ఆకలి మీరు తీర్చడానికి సిద్ధపడి ఉండవలసి ఉంటుంది. దానికి ఆకలి వేస్తుంది రోజు. ఆకలి వేసినప్పుడు దాన్ని ఆకలి తీర్చగలిగినంత నైవేద్యం మీరు పెట్టకపోతే కొన్నాళ్ళు ఊరుకుంటుంది, ఏం చేయదు. చూడండి, ఏదో పూట ఆకలేసింది అనుకోండి ఊరుకుంటాడు. ఏదో వంట పాడైంది పోన్లే ఒక పూట, 2 పూటలు ఊరుకుంటాడు, 3 పూటలు ఊరుకుంటాడు, 4వ పూట ఏం చేస్తాడు? ఏమైనా బుద్ధి లేదా ఏమిటా వంట అంటాడా అనడా? కడుపు కాలితే ఎవరికైనా ఆగ్రహం వస్తుంది. తీసుకొచ్చి ఈశ్వరుణ్ణి పెట్టి తగినంత నివేదన పెట్టకపోతే అందులో అర్ధాకలిగా పెట్టడం మరీ అన్యాయం. ఆకలి బాగా ఉండేటటువంటి వాడికి మీరు ఏదో 2 పటికి బెల్లం ముక్కలు పెట్టేసి ఊరుకుంటానంటే మరీ బాధగా ఉంటుంది అది. కాబట్టి పెద్ద పెద్ద మూర్తులను సింహాసనమునందు ఉంచవద్దు అని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే, అంగుష్ట మాత్రమైతే మనం చేసే నివేదన సరిపోతుందో, బెల్లం గడ్డ పెట్టినా చాలు, ఇల్లు సంతోషంగా ఉంటుంది. కాబట్టి చిన్న విగ్రహాన్ని పెడతాం. దీన్ని ఎక్కడ తెస్తారు మీరు? మీరే తెచ్చుకుంటారు. మీ ఇంటి సింహాసనంలోకి ఎక్కడ ఆకాశంలోంచి దిగి రాదు, మీరే తెచ్చుకుంటారు. ఏ కాశీ వెళ్ళినప్పుడు అన్నపూర్ణ, తిరుమల వెళ్ళినప్పుడు వెంకటరమణుడు, ఇలా నిజానికి పంచాయతనం పెట్టుకోవాలనుకోండి, పెట్టి చెయ్యాలి. ఇప్పుడు అవి మీరు తెచ్చినవే, కానీ మీరు పూజామందిరంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడూ విగ్రహాన్ని చూడకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విగ్రహం దేంతో చేశారని అడగకూడదు. అలా మీరు అడిగిన ఉత్తర క్షణంలో పాపాన్ని వేస్తారు ఖాతాలో. దేనికో తెలుసా అండి? ధాతువుని అడగకూడదు. సాయిబాబా విగ్రహం పాలరాయితో చేశారండి అంటుంటారు కొంతమంది. ఇంకో కొంతమంది పాలరాతితో చేశారండి కృష్ణ భగవానుణ్ణి అంటారు. ఇది నల్లరాతితో చేశారండి అంటారు. ఒకసారి మూర్తికి ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత అది రాతి బొమ్మ కాదు, అది లోహము కాదు, అది నిన్ను కన్న తండ్రి ఈశ్వరుడు. నీ పూజామందిరం లోపలికి అడుగు వేసేటప్పుడు నీకొక భావన ఉండాలి, ఈశ్వరుడు లోపల విరాజమానుడై ఉన్నాడు, ఆయన కూర్చుని ఉన్నాడు. కాబట్టి నేను పరాకుగా ఏదో ఇష్టం వచ్చినట్టు లోపలికి వెళ్ళకూడదు. జాగ్రత్తగా తలుపు తీసి ఆయన ఇలా చూస్తారు. కాబట్టి ఈశ్వరా మీకు ఒక నమస్కారం, నేనే మీ బిడ్డని వచ్చాను అని గడప దాటి లోపలికి వెళ్ళి నమస్కరించి పూజకి కూర్చున్న తర్వాత, అందుకే పెద్దలు పూజ చేస్తున్నప్పుడు చిన్న చప్పుడు వినపడదు, ఘంటానాదం తప్ప చిన్న చప్పుడు కూడా వినపడకూడదు. వాడిన పదార్థాలు అందంగా ఒక పక్కకి వెళ్ళిపోవాలి, ప్రసాదం పళ్ళెం ఒక్కటే ఒక పక్కకి రావాలి. అంత అందంగా చెయ్యాలి తప్ప అభిషేకం చేశాడని పూజ గది నిండా నీళ్లు పడిపోకూడదు. అంటే అంత నిశ్శబ్దంగా ఉండాలి. పూజ మధ్యలో వాడిని పిలవడం వీడిని పిలవడం చేయకూడదు. ఈశ్వరానుసంధానం అంత నిశ్శబ్దంగా చెయ్యాలి. అలా చెయ్యగలిగిన ప్రజ్ఞ నీకొస్తే ఎదురుగుండా ఉన్నటువంటిది విగ్రహం కాదు, ఈశ్వరుడే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పూజ చేసేసి అక్కడి నుంచి 2వ రోజున ఇంకా వేళ్ళు పెట్టి ఆ విగ్రహాల్లోంచి ఇలా 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 పువ్వుల్లాగా అవన్నీ కింద మీద పడిపోతుంటే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి నువ్వు ఒక్కసారి పడిపో నేల మీద ఎలా ఉంటుందో నీకు? ప్రతిరోజు విగ్రహాలు పడేయడం ఏమిటండి? విగ్రహం అన్న మాటే లేదు, అది ఆయన ఈశ్వరుడు అన్న భావనతో ఉండాలి. నలకూబర మణిగ్రీవులు అలా చిన్ని కృష్ణుని యందు పరమేశ్వరుణ్ణి చూసి నమస్కరించారు. మనం కూడా ఈశ్వరుని యందు ఆ భక్తి భావంతో ఉండాలి. ఎందువల్ల నలకూబర మణిగ్రీవులు అలా అయ్యారు అని అడిగారు. వాళ్ళిద్దరూ యక్షులయ్యా కైలాస పర్వతంలో పరమశివుణ్ణి సేవిస్తూ ఉండేవారు ఒకప్పుడు. ఆ పరమశివుణ్ణి సేవిస్తున్నామన్న అహంకారంతో గంగానదిలో స్నానం చేస్తూ దిశమలలతో మదోన్మత్తులై నిలబడి ఉన్నారు. నారద మహర్షి అటుగా వెడుతున్నారు. వెడుతూ చూశారు, అసలు దిశమలతో స్నానం చేయడమే తప్పు, పైగా మహాత్ములు వెడుతున్నప్పుడు చూసి కూడా బట్ట కట్టుకోకపోవడం అంతకన్నా పెద్ద తప్పు. కాబట్టి కలవారి సుతుల మనుచును కలకంఠులతోడ కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి కలకావరమడిగించి బుధుల చేర్చుట యొప్పున్. వీళ్ళకి బాగా కావరం గర్వం పుట్టింది. ఎందుకు పుట్టింది? పరమశివునికే సేవ చెయ్యగలిగినటువంటి కుబేరుడు, నవనిధులకు అధిపతి, అంత ఐశ్వర్యం ఉన్న కుబేరుడికి మేము పిల్లలం, కాబట్టి మేము లెక్క పెట్టేది ఏమిటి అని నారదుణ్ణి తృణప్రాయంగా చూశారు. కాబట్టి వీళ్ళకి మంచి చెయ్యాలి, లేకపోతే వీళ్ళు పాడైపోతారు. ఉట్టినే శాపం ఇవ్వరు. నారదుడి పట్ల చేసిన అపచారం కొన్ని 100 జన్మలు కట్టి కుడుపుతుంది. అంత కట్టి కుడుపకుండా ఉండాలి అంటే వాళ్ళకి తొందరగా ఆ పాపం పోయేటట్టుగా అనుగ్రహించాలి. అందుకే శాపమును అనుగ్రహం అంటారు, శాపానుగ్రహము అంటారు.
కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళకి శాపానుగ్రహం ఇస్తాను, బుధులతోడ ఉండుట యొప్పు వీళ్ళని మంచి సజ్జనులతో కలపాలి అని. ఉరే ఒంటి మీద బట్ట కట్టుకుని నిలబడాలి, ఒంటి మీద బట్టతో స్నానం చెయ్యాలనేటటువంటి ఇంగిత జ్ఞానం లేని మీకు ఇంకెందుకురా మనుష్య శరీరాలు, యక్షుల శరీరాలు? బట్ట కట్టుకోవలసిన అవసరం లేనటువంటి 2 పెద్ద మద్ది చెట్లై బృందావనంలో పుట్టండి అన్నారు. అనేసరికి 2 మద్ది చెట్లై పుట్టారు వాళ్ళిద్దరూ వచ్చి. ఇప్పుడు ఆ 2 మద్ది చెట్లగా పుట్టిన వారికి శాప విమోచనం ఎప్పుడు అని నారదుడి కాళ్ళ మీద పడి అడిగారు నలకోబర వణిగ్రీవులు. ఏనాడు చిన్ని కృష్ణుడిగా పరమాత్మ ఉంటాడో ఆయన అవతార స్వీకారము చేసిన తరువాత లోకములనన్నింటినీ కూడా తరింప చెయ్యడానికి దామోదర లీల చేస్తాడు. ఆ దామోదర లీల చేసినప్పుడు అమ్మ రోటికి కట్టేస్తే ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రోలు తగిలి మీ 2 చెట్లు పడిపోతాయి. పడిపోయినప్పుడు మీకు శాప విమోచనం అన్నారు. అందుకని వాళ్ళిద్దరూ పైకొచ్చారు, స్తోత్రం చేసి వెళ్ళిపోయారు. అక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు. ఈలోగా నందాదులకు చప్పుడు వినపడింది. పిడుగు పడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు. బాలుడితడు పట్టి పడత్రోయజాలడు తరువులేల కూలె ధరణి మీద. పైనుంచి పిడుగు పడలేదు, పెద్ద గాలి రాలేదు. వీడు చూస్తే పిల్లాడు పడతోయలేడు. ఎలా పడిపోయాయి 2 మద్ది చెట్లు? ఇన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగిన మద్ది చెట్లు అనుకున్నారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు జ్ఞానులు, వాళ్ళు చిన్న చిన్న పిల్లల రూపంలో ఆడుకుంటున్నారు. పిల్లలకి మహాత్ములకి తేడా ఉండదు, వాళ్ళ హృదయాలు స్వచ్ఛంగా ఉంటాయి. వాళ్ళన్నారు కృష్ణుడే పడగొట్టాడు రోలులాగి. అందులోంచి 2 దివ్యమైన తేజస్సు కలిగిన వ్యక్తులు వచ్చి చిన్ని కృష్ణుడిని స్తోత్రం చేసి వెళ్ళారు అన్నారు. పిల్లలు ఈ జడ్డుంబల్కేలో కంబుననైన చెప్పబడునే. పిల్లలు ఇలాగే మాట్లాడతారు, కానీ పిల్లాడేమిటి, మద్ది చెట్లు పడగొట్టడం ఏమిటి, దివ్య పురుషులు రావడం ఏమిటి, వీడిని స్తోత్రం చేయడం ఏమిటని నందుడు గబగబా వచ్చాడు. ఆ ముళ్ళు విప్పేశాడు, పిల్లాన్ని భుజం మీద వేసుకున్నాడు. యశోదాదేవి పరిగెత్తుకొచ్చింది. అమ్మో అమ్మో నా కొడుకు నాకు దక్కాడంది, లేరకపోయి కట్టేశానంది. ఈ గోపకాంతలు నాకు చాడీలు చెప్పి నా మనసు పాడి చేసేశారు, పిల్లాన్ని కట్టేశాను, అమ్మయ్యా పిల్లాడు దక్కాడమ్మా అంది. ఆ గోపకాంతలందరూ బెంగపెట్టుకున్నారు. అమ్మో నేరకపోయి చెప్పామమ్మా, ఎంత ఉపద్రవం తప్పిందన్నారు. అందరూ వచ్చారు. మళ్ళీ ఏముంది, మళ్ళీ దృష్టి తీయడం, ఆ పిల్లాడి మీద ప్రేమ, మళ్ళీ తీసుకెళ్ళడం, వాడికి పాలు పట్టడం. అలా సితివి కదన్న యా కొంటివి కదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్న చన్ను కుడువు మన్న సంతత పడుమన్న అనుచు చన్ను కుడిపే అర్భకునకు. మళ్ళీ తీసుకెడుతుంది, మళ్ళీ ప్రేమ. కళ్ళమ్మట నీళ్లు కారి ఏడి చేసి, నాన్న నేను చచ్చిపోయాను రా నాన్న, ఎంత తప్పు చేశాను రా, నిన్ను కట్టేశాను రా, చెట్లు పడిపోతే ఏమైపోదు రా నాన్న, నా అదృష్టం రా, ఇంకెప్పుడు నిన్ను ఇలా చెయ్యను రా నాన్న అంది. ఏడు చేసింది, కళ్ళు తుడి చేసుకుంది, పాలు తాగమంది. పిచ్చి తల్లి యశోద. కాబట్టి ఆ అమ్మకి ఉన్నటువంటి ప్రేమకి కట్టుబడిపోయే మళ్ళీ వెంకటరమణుడిగా అవతార స్వీకారం చేస్తే ఆ తల్లిని బకుళమాతగా తీసుకొచ్చి ప్రతిరోజు అమ్మని సేవించి పడుకుంటూ ఉంటాడు మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.